Hello guys, welcome back to the channel. Back to another video. వర్తిని సహిత రామలింగేశ్వర మహాక్షేత్రం ప్రాంగణంలో దూరం నుంచి ఫోటోస్ తీయకుంటే పోలీసులు చెప్తున్న వార్త లేదా? దూరం నుంచి ఫోటోస్ తీయకుంటే పోలీసులు చెప్తున్న వార్త లేదా? Hello guys, welcome back to the channel. Back to another video. ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే లోకల్గా అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే లోకల్గా వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయినాం. మన వాళ్ళందరూ వస్తున్నారు, మాకు వచ్చినాక మనం స్టార్ట్ చేస్తాం. చలో మా వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు, అట్లనే జాయిన్ అవుతూ ఉంటారు అందరూ. గనియాడు వెళ్ళినట్ట ఏమో ఫోన్ వేసిందా సేపు సార్ బాగా ఫోన్ రాముడు ఫోన్ చెప్పండి. మనం కలిసేసి మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చలో గాయస్ మా వాళ్ళు అయితే వచ్చేసి ఏమైంది మళ్ళా సరే కొట్టు. చలో మా వాళ్ళు అయితే వచ్చేసి స్టార్ట్ అయిపోయి వీడికోండి. చలో రైట్ గైస్ మామూలు అయితే అందరు వచ్చేసిళ్ళు. ఇప్పుడు అందరం కలిసి చాయ్ తాగేసి వెళ్ళిపోతున్నాం. పోయిన తర్వాత మొత్తం చరిత్ర మన జాతర ఎట్లా అవుతుందో మొత్తం అన్నీ అక్కడ ఉండే మొత్తం మన కమిటీ మెంబర్స్కి ఆడగాడిగి వాళ్ళకి అలా మాట్లాడాలని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కటి అంతా వాచ్ చేయండి, మొత్తం మస్తు ఉంటుంది వీడియో. మన దగ్గర జాతర ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది షావా అనేది ఉంటుంది. అది 3 రోజుల ముందు నుంచి వెళ్ళి ఊళ్ళో తిరిగేసి జాతరకి వెళ్ళి అక్కడ మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ ఊళ్ళోకి వస్తుంది. అది కూడా ఫ్లిప్ పెడుతుంది. చూడండి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే దాంట్లో కూడా ఉన్నాయి వీడియోస్, వెళ్ళి చూడండి. కింద మన ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాం. చలో గైస్ చూద్దాం. మనం వచ్చేది ఇప్పుడే అసలు వీళ్ళు రెడీ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలా అసలు ఆడిగా వీడియో తీసుకున్నాను. లొంకకి దారి దీని నుంచి వాళ్ళ ఇటుకలకి ఇక్కడ నుంచి మళ్ళీ 6 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. నేను పోయిన తర్వాత వాళ్ళతో మొత్తం కమిటీ మెంబర్స్ మొత్తం డీటెయిల్స్గా వాళ్ళతోనే మాట్లాడిపించి వాళ్ళతో మొత్తం మనకు కూడా పూర్తిగా వెళ్ళాలి. చలో రైట్ గైస్ స్టే ట్యూన్. మొత్తం వాచ్ చిల్లండి, మొత్తం మస్తు ఉంటుంది. ఇక మస్తు ఉంటుంది వీడియో అయితే మొత్తం ఫైనల్ వాచ్ చిల్లండి. చలో రైట్. తిరిగేసి మన ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ పోయి మళ్ళీ లాస్ట్ మన ఊరికి వస్తాను కదా ఇంకెళ్ళలేదు, మధ్యలో ఉన్నది. చలో చూపించాలి చూడండి. చలో టికెట్ కౌంటర్, బైక్, కార్, ఆటో చలో ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. చలో గాయ్స్ వచ్చేసాం. అరే ఈ సౌండ్ ఎక్కువ ఉంది కదా. ఇది మొత్తం పార్కింగ్, ఇదంతా పార్కింగ్ ఏరియా. వరకు అయితే సంజయ్ అన్ని రెడీ అవుతున్నాయి జాతరకి. ఈ సౌండ్ ఇక్కడ ఏమి వినిపిస్తుంది, ఇది మొత్తం పార్కింగ్. ఇదంతా మనం ఆడ ఉంటాం, ఆడ చూపిద్దాం మళ్ళీ. కానీ చలో ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాం, దర్శనానికి అయితే వెళ్దాం. చలో ఇప్పుడైతే వచ్చేసినాం. మొత్తం బట్టలు అన్ని జోరున్నాయి, ఇవి వేసుకొని మళ్ళా వెళ్దాం. చలో చలో కార్స్ అని పార్కింగ్ ఇటు సైడ్ ఉంటాయి. ఎటేమో ఎంట్రన్స్ ఇట్లా పోవాలి లోపలికి. ఇక మొత్తం ఇటు సైడ్ ఉంటాయి అన్నీ. మొత్తం చేంజ్ చేసిరా డియర్గా నమస్తే. మెల్ల 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 అందరు వచ్చిళ్ళు, మేము లేట్ అయినాం కాదు. అరే గిల్లా ఆపాలి. అరే నమస్తే. హాయ్ అబ్బా, హాయ్ అబ్బు. ఇట్లా ఇటు సైడ్ మొత్తం ఇవన్నీ ఉంటుండే, ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ చేసి కొంచెం బేఫిగా.
చూడ ఇది వచ్చేసినాం. ఇప్పుడే అవుట్ఫిట్ చేంజ్ అయిపోయింది, చూసుకోవచ్చు. మొత్తం ఫుల్ వీడియో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెడతా, కింద లింక్ పెడతా, చూసుకోండి. చలో ఇప్పుడే అవుట్ఫిట్ చేంజ్ అయిపోయింది, పోయి దర్శనం చేసుకొని తర్వాత వెళ్దాం. చలో చలో. అరే నన్ను అడిగిపోయాను. దర్శనం చేసుకున్నాక మళ్ళీ వెళ్తాం. లోపల కెమెరా ఉండవండి సార్, కూడా ఒక మాట్లాడదాం. అది చూపెట్టిన తర్వాత ఫోన్ చేస్తాం. చలో ఏమన్నారు? రైట్ లైన్ ఉన్నా. క్యాప్చర్
మీరెవరో ఇంటి నుంచి తీసుకొస్తే ఒప్పుకోండి. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది, తీసుకోవచ్చు. పోయిన తర్వాత కొబ్బరికాయ వచ్చేసి ఏ అన్న ఇప్పుడు వచ్చిన అంత అయిపోయినాక అరే అరే ఇట్లా పోద్దురా తప్పు చేతుర్రా మీరు. టికెట్ తీసుకో. అరే నడుస్తుందా లేదా వీడియో అన్న? దేని కౌంటర్ ఇది అన్న? కౌంటర్ దేని స్పెషల్ టికెటా? డైరెక్ట్గా మొత్తం ఎంత నడుస్తుందా? అభిషేకం 100-200 ఒకట. విరాళాలు దాతలు ఓకే అన్న. అభిషేకంకి నన్ను ఏమైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి టికెట్ తీసుకొని డైరెక్ట్ చేసుకోవాలి దర్శనం మీద. చలో కొబ్బరికాయ అయితే టికెట్ తీసుకుని కొబ్బరికాయ టికెట్ కొబ్బరికాయ కొట్టి అదే కొబ్బరికాయ రాడా. చలో కొబ్బరి చేసుకొని పట్టు థ్యాంక్ యూ. మొత్తం వాటర్ వేరే కొన్ని రే రాము ఎగిరా. దర్శనం అయితే అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసాం, బొట్టుకు కొట్టేసాం. కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసేటండి. మన కంప్యూటర్లో కానీ కంప్యూటర్లో మాటలు చేసి వీడియో గురించి అయినా సపరేట్గా కూర్చోబెట్టి నిలబెట్టినా సరే మాటలు పిచ్చేసినా కానీ ఇక్కడికి వెళ్ళిపోవాలా. ఇది ఏదైతే మొత్తానికి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈసారి కూడా కొత్త ఛానల్ చేసాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మళ్ళీ స్టార్ట్ చేసిన బ్లాగింగ్ కూడా ఆడు తర్వాత చలో పోయి సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత చలో ఇంకా వాచింగ్ లేని అట్లనే చూస్తూ ఉండండి. ఇది ఆచారం అన్నట్టు ఇలా చేతులు పెట్టి మొక్కుకొని చేతులు దగ్గర పెడితే దూరం అయితే అనుకున్నా ఏదో అని. కానీ చెప్పిన ఆల్రెడీ కింద లింక్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఏదో మాకు 400 మంది ఉన్నారు. చలో ఏం చెప్పరే మరి సబ్స్క్రైబ్ చెప్పు ఏమన్నా బ్రో, ఏదో ఒకటి చెప్పు కదా. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడప్పుడు గోల్ పెడతారు, అట్లాంటి దానికి కూడా కొంచెం రిప్లై పెడతాను. అట్లాంటి టైప్లో ఏ చెప్పిన కామెంట్ చేసి నడుస్తుంది, కామెంట్ చేసి ఇప్పుడైతే బ్లాగ్ ఎంజాయ్ కావాలంటే ప్రాంక్ చేయమంటారా? ఇప్పుడు వచ్చేసాం నైట్ ఇట్లా పైసలు అడుగుతుంది. ఇట్లా మన దగ్గర పైసలు కానీ ఉంది. ప్రాంక్ ఉంటే ఎప్పుడు తీసేద్దాం మొత్తం చలో. ఇప్పటికైతే బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా నడుస్తూ ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటుంది బ్లాగ్. కమిటీ మెంబర్స్తో మాట్లాడిద్దాం. అది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, సౌండ్ అడ్జస్ట్ చేయండి. 10,116 రూపాయలు. శ్రీ కె శ్రీహరి గారు నిజామాబాద్ 10,116 రూపాయలు. శ్రీమతి ఎంపీ రాజలక్ష్మి గారు కరీంనగర్ 10,116 రూపాయలు. బి శ్రీనివాస్ గారు నిజామాబాద్ 10,116 రూపాయలు. బి సత్యనారాయణ ఇప్పుడే అయిపోయింది. పంచగా చేసి మళ్ళీ పాయింట్ వేసుకొని నామాబుడికి వచ్చినాం. చాలా అన్నసత్రం పెడతారు. ఈయనే 3 రోజులు చిన్న అందరు తినేసి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని నీట్గా మనం కూడా బ్లాగ్ నడుస్తూ ఉన్నది. భక్తులు 3 రోజులు వస్తారు. చూస్తేమన్నా అన్నసత్రం 3 రోజులు చలో అది తినేసేది అందరు. అన్నా నమస్తే నమస్తే. కొద్దిగా బాబోయ్ ఓకే ఓకే అసలు అందరు వస్తారు అన్న. ఏం రోజులు సత్రం చలో ఓకే రైట్. అరే వచ్చారా
చలో రైస్ అయితే పెట్టుకున్నాం మనం. చలో వెళ్ళిపోదాం. తిన్న తర్వాత వెళ్దాం మళ్ళీ. మేమైతే ప్లేట్ చేసుకున్నాం, తినేస్తాం. 3 రోజులు ఉంటుంది సతం అయితే 3 days ఉంటుంది. వచ్చిన వాళ్ళు దర్శనం మంచిగా చేసుకొని అట్లనే మన పెట్టిళ్ళు ఏది రాది పైన ముందర గోపురం అని చెప్పి గోపురం ఆ గోపురం కడుతూ స్పాన్సర్ చేయొచ్చు. ఒక రాయికి 101 అది 1,00,000 రాయిలు ఉన్నాయి. ఎవరైనా సరే స్పాన్సర్ చేయొచ్చు. స్పాన్సర్ చేసి దర్శనం మంచిగా చేసుకొని తినేసేది వాళ్ళు. మా కాకు కూడా చెప్తారు. కాకు ఒకసారి రేపు గోపురం ఎప్పుడు చాలేదు? శివరాత్రి అయిపోయిన తర్వాతనా? అయిన తర్వాత ఒక రాయికి 101 ఒక రాయికి. చలో తినారుగా, ఇట్లా తినాలి. వచ్చేసి మంచిగా దర్శనం చేసుకొని వేడి మొక్కి ఆరాధ మహాదేవ్ శంభో శంకర తినేసి తిన్న తర్వాత గల్లం మొత్తం చరిత్ర మన జాతర ఎట్లా అవుతుందో మొత్తం అన్నీ ఆడ ఉండే మొత్తం మన కమిటీ మెంబర్స్కి అడిగి వాళ్ళకి అలా మాట్లాడాలని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కటి అంతా వాచ్ చేయండి, మొత్తం మస్తు ఉంటుంది వీడియో. శివాయ విష్ణు రూపాయ సిరికొండ గ్రామం నుండి దట్టమైన అడవిలో 7 కిలోమీటర్ల దూరంలో గల 2 లోయలో వెలిసిన శ్రీ లుంకారామలింగేశ్వరుడు యొక్క విశిష్టత ఏంటంటే, ఈ యొక్క క్షేత్రం యొక్క విశిష్టత స్వయంగా ఆ స్వామివారే ప్రతిమలే అనుకోవచ్చు. ఆ తేనెటీగలు ఏం తప్పు చేసినా, ఎలాంటి తప్పుడు పనులు కానీ, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు చోటు చేసుకున్నా, అలాంటి తావులు ఇచ్చినా కానీ వారిని ఈ పరిసర ప్రాంతాల నుండి శిక్ష పడేలా చేస్తాయి, కుడతాయి. వారిని ఈ పరిసర ప్రాంతాల నుంచి తరిమేస్తాయి. అవి స్వయంగా శ్రీరాముడే, ఇక్కడ శివుడే ప్రతిమలుగా వెరజిల్లుతున్నటువంటి శైవక్షేత్రం. అలాగే పుష్కరిణి కోనేరు త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడే వనవాసంలో ఇక్కడికి వచ్చి ఇసుకలింగాన్ని, సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజించుకున్నారని చెప్పి ప్రగాఢ విశ్వాసం. ఆ యొక్క పుష్కరిణి అందులో స్నానం చేసిందని అది కూడా ఒక పూర్తి విశ్వాసం. ఇక్కడ ఈ చుట్టుపక్కల భక్తులు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాది సంఖ్యలో ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తే వారి యొక్క పాపాలు దోషాలు తొలగిపోతాయని ఒక పూర్తి నమ్మకం. అలాగే అల్లుబండ, ఈ అల్లుబండపై ప్రతి ఒక్క భక్తుడు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వారి యొక్క అదృష్ట పరీక్షని పరీక్షించుకుంటాడు. వేలు అక్కడ కదులుతూ ఉంటే వారి యొక్క కోరుకున్న కోరికను వేలు పెడతారు. అక్కడ కదులుతూ ఉంటాయి, వారి యొక్క కోరికలు కోరుతాయని చెప్పి ఆ అల్లుబండపై ప్రత్యేక జనాల యొక్క దృష్టి ఉంటుంది. అలాగే రాముడి పాదాలు, ఈ రాముడి పాదాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, మా సిరికొండతో పాటు ఇతర చుట్టుపక్కల గ్రామాల యొక్క ప్రజలందరూ కూడా ఈ రాముడి పాదాలపై వర్షాలు కురవాలని వర్షాకాలంలో అర్ధపాశం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటారు. అలాగే వానరులు, పచ్చని చెట్లు, చెప్పుకుంటే ఒకటి కాదు చాలా రకాలైనటువంటి విశిష్టత. ఈ విశిష్టత ఏంటంటే శైవ క్షేత్రంగా విరజిల్లుతుంది. ఈ లొంకా క్షేత్రం యొక్క పవిత్రత చాలా ప్రసిద్ధి చెందింది. ఎంతో మంది భక్తులు మొక్కుకున్న మొక్కులు తీరుతూ వారి యొక్క విశ్వాసాన్ని నమ్మకంగా భక్తులు ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు మనది 3 రోజులు అక్కడ ఎట్లా శోభ తిరిగేసి దాని ప్రాసెస్ అక్కడ నుంచి మన లోపల మన దేవుడి తీసుకొచ్చి దేవుడి పూజ చేసి ప్రాసెస్ మన ఊరు ఎన్ని రోజులు తిరుగుతుంది, అక్కడ ఏం నడుస్తుంది సబ్జెక్ట్ ఇంకా చేంజ్ అది ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని మన శోభ గురించి మన లోపల తీసుకొచ్చారు. అలాగే ఓకే శ్రీ లుంకారామస్వామి పల్లకి సేవ గురించి ప్రత్యేకత ఏంటంటే, 7 రోజులు సేవ జరుగుతుంది. మొదటగా సిరికొండ గ్రామంలో మా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అలాగే గ్రామ ప్రజలందరూ కూడా గ్రామంలో వర్షాలు కురవాలని చెప్పేసి ఆ రోజు సిరికొండ లుంకా క్షేత్రంలో అర్ధపాశం పోవడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి స్వామివారిని గ్రామంలో పల్లకి సేవలో అంగరంగ వైభవంగా ఊరేగింపు సాగిస్తారు. అది మొదటి సేవ. రెండవది మాఘమావాస్య రోజు ఆలయ కమిటీ అలాగే గ్రామ కమిటీ అన్ని గ్రామ ప్రజలందరూ కూడా మాఘమావాస్యను లుంకా క్షేత్రంలో నిర్వహిస్తారు. ఆ రోజు కూడా రాత్రి స్వామివారిని గ్రామంలో ఊరేగింపు చేస్తారు. అలాగే జాతరకు 2 రోజుల ముందు దీపారాధన కార్యక్రమం ఉంటుంది. ఈ దీపారాధన రోజు మొదటి సేవ, రెండవ రోజు రెండవ సేవ, మహాశివరాత్రి రోజు లుంకలో పల్లకి సేవ, అలాగే లుంకా క్షేత్రంలో 2వ రోజు పల్లకి సేవ, 3వ జాతర రోజు స్వామివారిని పల్లకి సేవని ఇక్కడ పూజలన్నీ పురస్కరించుకొని స్వామివారిని మళ్ళీ క్షేత్రం నుండి గ్రామంలో ఉన్న ఉపదేవాలయం వరకు తీసుకువచ్చి ఆ పల్లకి సేవను గ్రామంలో అంగరంగ వైభవంగా పల్లకి సేవ నిర్వహిస్తారు. ఈ పల్లకి సేవకు గ్రామంలో గ్రామ ప్రజలు ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. మన అవతారాలు పల్లకి సేవ మొత్తం ఎట్లుంటుందో, ఏ రోజు ఏ దేవుడు ఉంటుందో అది క్లారిటీగా చెప్పండి. మన సిరికొండలో
ఉత్సవాలకు 6 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. ఫస్ట్ రోజు గంట దీపం మనం ముట్టించినామంటే మన గంట దీపం ముట్టించినామంటే మనకు ఉత్సవాల ప్రోగ్రాలు స్టార్ట్. ఫస్ట్ రోజు మనకు పల్లకి సేవ నందితో పల్లకి స్టార్ట్ అవుతుంది. రెండవ రోజు మనకు ఏనుగుతోని స్టార్ట్ అవుతుంది. మూడవ రోజు నెమలితోని స్టార్ట్ అవుతుంది. 4వ రోజు ఇక్కడ లొంకలకు వచ్చేస్తాము. ఆ రోజు మనకు నంది పల్లకి ఉంటుంది. 5వ రోజు నంది ఉంటుంది. 6వ రోజు సిరికొండకి వెళ్తాము. ఆ రోజు కూడా నంది పల్లకి ఉంటుంది. 3వ రోజు ఏ రోజైతే మన శివాలయంకు లొంక క్షేత్రానికి మన దేవుడు పల్లకి సేవలో సిరికొండ నుంచి పాదయాత్రగా పోయే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆ రోజు నుంచి మహాశివరాత్రి రోజు మనకు అభిషేకాలు ఫస్ట్ రోజు ఉంటాయి. అభిషేకాలు సాయంత్రము 4 గంటల వరకు ఉంటాయి శివరాత్రి రోజు. తర్వాత నైటు మనకు 11 నుంచి నిశి పూజలు స్టార్ట్ అవుతాయి. నిశి పూజల తర్వాత మనకు నిశి పూజలు రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు నిశి పూజలు ప్రారంభమవుతాయి. నిశి పూజల తర్వాత మనకు పల్లకి సేవ 3 గంటల నుంచి 5 గంటల వరకు పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ అయిపోయిందంటే మనకి వెంటనే మళ్ళీ అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. మర్నాడు తెల్లారి మనకు ఉపవాసాలు విడిచేట్టు ఉంటాయి కాబట్టి పొద్దున్న మార్నింగ్ 10 గంటలకు అన్న పూజ మనం కార్యక్రమం చేయించి అన్నప్రసాదం అన్నసత్రం ఇవి ప్రారంభమవుతాయి. ఆ రోజు 2 గంటల నుంచి పొద్దున్న 10 గంటల నుంచి 2 గంటల వరకు అన్న పూజ జరుగుతుంది. అన్న పూజ 2 గంటల తర్వాత నుంచి అభిషేకాలు అర్చనలు అవి నిత్యం జరుగుతుంటాయి. 3వ రోజు మళ్ళీ అన్న పూజ, అలాగే ఇది మన నిశి పూజ, అర్చనలు అభిషేకాలు అవి జరుగుతాయి. అది తెల్లారి మనకు ఆ రోజు మనం సాయంత్రం పల్లకి సేవలో యథావిధిగా మన కోనేట్లో దేవుణ్ణి స్నానం చేయించి అలాగే మన దేవుణ్ణి వెంటనే మన పల్లకి సేవలో సిరికొండకు తీసుకెళ్లి అక్కడ మనము పల్లకి సేవ ఆడ మన నందితోని విలేజ్ ఉత్సవాలు ప్రారంభం లాస్ట్ ముగిస్తాయి. గంట దీపం ఆ రోజుకు మనం కదిలియడం జరుగుతుంది. కదిలియంగానే ఆ రోజుకు మనకు దీపారాధన అవన్నీ ప్రోగ్రాం అన్ని అయిపోతాయి. ఓం నమ శివాయ. జరుగుతుంది. ఎన్ని పెడతారు, ఎంతమంది వస్తారు, పబ్లిక్ మనది మొత్తం లొంకల ఎంతమంది వచ్చి పబ్లిక్ వస్తారో దాని గురించి మొత్తం డీటెయిల్ చెప్పండి. అనసత్రం ఎప్పుడు ఏ టైం చాలిపోతుంది, ఏ టైం చాలు అయితే ఎప్పుడు అయిపోతుంది, ఎంత పబ్లిక్ వస్తారు అన్ని క్లారిటీ చెప్పండి. శ్రీ 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 పర్వతావర్తిని సహిత లొంగారామలింగేశ్వర మహాక్షేత్రం లొంకనందు మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఈ జాతర కార్యక్రమానికి భక్తులు సుమారు లక్ష వరకు భక్తులు వస్తారు. అయితే ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలుగుతుందని భక్తుల కోరిక మేరకు 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున, 2వ రోజున, 3వ రోజున కూడా ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు ఒక పూట, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు రెండవ పూట, అలా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో అంటే మా సిరికొండ గ్రామంతో పాటు మైలారం, హుసేన్ నగర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వంట సేవకులు, అలాగే మా సిరికొండ గ్రామ యువత ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా నిస్వార్థంగా ఏ ఒక్క రూపాయి ఆశించకుండా వారందరూ కూడా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, మరి వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం మహాదేవ. శంభో శంకర. అయం మధువర్కో మధువర్కో మధువర్కః తయ్యై విద్యాయే బ్రహ్మణో నిత్యరతే తమ్మా ప్రియం ప్రజానాం పూర్వం ఇట్లా రండి జరుగుతుంది. మంగళమూర్తయే నమః. శ్రీ శుభమంతో అధ్యక్షుర్వచరిత ఫోటో తీయకండి. దూరం నుంచి ఫోటో తీయకుంటే పోలీసులు చెప్తున్న వార్త లేదా? తర్వాతి కార్యక్రమం మధుపర్కం. దది మధు సంమిశ్రం కాంస్యపాత్రే నిజాయ. పెరుగును తేనె కలిపినటువంటి పదార్థంను వివాహ సమయంలో తినిపించుట ఆచారం. ఎందుకంటే జీవితకాలం అంతా కూడా వధూవరులు
తీపిగా ఉండాలి, అన్ని శుభాలనే పొందాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట కనుక అటువంటి కార్యక్రమంలో భాగంగా, వివాహ కార్యక్రమంలో భాగంగా మామ అయినటువంటి పార్వతీదేవి తండ్రి అయినటువంటి హిమవంతుడు ఆ యొక్క వచ్చినటువంటి పరమశివుడికి తేనె ఉన్న పెరుగుతోటి కలిపిన పదార్థంలో తాగిపించేటువంటి జరుగుతున్నది. అందరూ కూడా శివశంకర భగవానికి, శివశంకర భగవానికి. ఓం మధువ మేళం మధువాతారుతాయతే మధుక్షరం చింతవ ఆద్వేత సంతౌషధి మధునక్తముతోషధే మధువత్పార్థివమ్రజః మధుద్యౌరస్తు నప్పిత మధువానో వనస్పతిర్మధువానుమాస్తు శౌర్యః ఆద్వేతావో భవంతునః అమృతోపస్తరణ విచీత్యవపీత్వా యన్మధునో మదవ్యం పరమమన్నాద్యం వీర్యో తేనాహం మధునో మదవ్యేన వరవ్యోసాని తనుతంత్రేణ దుశ్చోష్యం గౌరగౌరస్య వాతపాప్రాణపాప్రాణాన్యే గౌర్దేను వయ్యామాతారుద్రాణాం దురితావసూనాం సనానిత్య ప్రేమ మేర గై కొను మహారతి శ్రీకారు శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి ప్రేమ మేర గై కొను మహారతి జ్ఞానులైన గాని విజ్ఞానులైన గాని ఆనువంశికాలచి దుర్గమ సంసార విపుల వీరుల ఎల్ల జనో ఓం ప్రజాపతి స్త్రీ శివశంకర భగవాన్
పెట్రోల్ పంప్ సిరికొండ. ఇప్పుడు వచ్చినండి జాతరకి వెళ్ళి అయితే పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ మనం అనుకున్నట్టు ఎప్పుడు జరిగేట్టు ఇంకా అభివృద్ధి మంచిగా చేసి అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్. అందరు సపోర్ట్ చేసి మన వీడియో కూడా కమిటీ మెంబర్స్ మనకు సపోర్ట్ చేసి కూడా మనకి అన్ని క్లారిటీ ఇచ్చేసి మన విశిష్టత మన గుడి గురించి కూడా అన్ని పర్ఫెక్ట్గా చెప్పినండి. మనకి ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పినందుకు నేను అన్ని వీడియోలు తీసి దానికి సంబంధించి మొత్తం అన్ని కనుక్కొని నేను వీడియో తీసి పెడతా ఉన్నా. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను మొత్తం అన్ని అనుకుని ఆయనైతే మొత్తం పర్ఫెక్ట్గా తీసేసిన. ట్రై చేసినాం, ఫుల్ పబ్లిక్ వచ్చిళ్ళు, మంచి అయింది జాతర కూడా. వీడియో మస్తు నచ్చుతుంది. ఇంకా ఎటువంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేసి నేను పిన్ చేసుకొని అవి తీస్తాను కంపల్సరీ. ఇక్కడ ఉంటా హైదరాబాద్లో ఉన్న అక్కడ తీస్తా. ఇక విలేజ్ ఉంటా కూడా విలేజ్ నుంచి కూడా ఏదైనా సరే నేను దేనికి ట్రై చేస్తాను. నాకు ఏమైనా వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి. లోపల వాళ్ళు అందరికీ నచ్చుతుంది వీడియో. వాచ్ టిల్ అండ్ అంతా చూసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాక్స్టార్ వ్లాగ్స్ 56. సపోర్ట్ మీ సపోర్ట్ కావాలి. ఇంకా తీస్తూనే ఉంటా, ఇంకా మంచి మంచి కంటెంట్ ఇంకా ముందు వస్తూనే ఉంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ రాక్స్టార్ రాజేష్ పటేల్, రాక్స్టార్ వ్లాగ్స్ 56. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను అనుకున్నట్టయితే నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి వీడియో తీసిన అదే ఎడిట్ చేసుకొని నేను బ్లాగ్ పెట్టేస్తా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే డైరెక్ట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత డైరెక్ట్ పోయి నా అకౌంట్ నుంచి మీ వీడియో చూడొచ్చు. నేను అనుకుంటున్నా అందరికీ నచ్చే ఉంటుంది వీడియో. నచ్చితే ఇంకా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీ గ్రూప్స్లో పెట్టండి. మెయిన్ మన సిరికొండ వాళ్ళు ఇలానే వాళ్ళ గ్రూప్స్లో పెట్టేసి మనకు రీచ్ వచ్చేటట్టు, మనకు అందరికీ తెలిసేటట్టు. దాని తర్వాత నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొని ముందరికి వద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ ఆల్. వీడియో అందరికీ నచ్చే ఉంటుంది. షేర్ చేసి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని అందరూ రెడీ ఉండండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ ముందు వస్తూనే ఉంటా. ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. కంటెంట్ కూడా మారుస్తూ ఉన్నది. ఇప్పుడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే అందరూ నోటిఫికేషన్స్ వస్తాయి. డైరెక్ట్ మన వీడియో చూడొచ్చు డైరెక్ట్గా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్ మంచి మంచి వీడియోస్ ఇంకా ముందరకు వస్తా. అప్పటిదాకా ఆదరించండి నన్ను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాక్స్టార్ వ్లాగ్స్ 56. థ్యాంక్ యూ ఆల్. రాక్స్టార్ వ్లాగ్స్ 56. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.